ఒరేయ్, ఇంత రాత్రిలో ఎందుకెళ్తారా? ఉదయమే వెళ్ళండి అంటూ అమ్మ ఎంత చెప్పినా వినకుండా బయలుదేరాం. ఈ రోజు 19 మంది మరణానికి కారణమయ్యామంటూ ఎర్రిస్వామి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇంతకీ ఎవరు ఎర్రిస్వామి అనుకుంటున్నారా? మొన్న జరిగిన బస్సు ప్రమాదానికి కారణమైన బైక్ నడిపిన శివశంకర్ వెనక కూర్చున్న వ్యక్తి. కర్నూలు దగ్గర ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరగడానికి ముందు ఏం జరిగిందో ఎర్రిస్వామి వివరంగా చెప్పాడు. నేను శివశంకర్ బైక్ పై రాత్రి 7 గంటల సమయంలో పెద్ద టేకూరులోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ కు వెళ్లి 2 క్వార్టర్లు మద్యం కొని ఇద్దరం అక్కడే తాగాం. 8 గంటల 25 నిమిషాల సమయంలో మరోసారి 2 క్వార్టర్లు కొన్నాం. డబ్బులు చెరిసగం వేసుకున్నాం. బెల్ట్ షాపులో మద్యం కొనలేదు. అది వైసీపీ వారు చెబుతున్న అబద్ధం. తాగిన తర్వాత రాత్రి 9 గంటల 15 నిమిషాలకు నేను శివశంకర్ మా ఇంటికి వెళ్లి పడుకున్నాం. 10:30 గంటలకు నిద్రలేచి వేరే ఊరిలో అమ్మకు ఫోన్ చేసి రాంపల్లిలో ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాను, రేపు రాత్రికి వస్తానని చెప్పాను. ఒరేయ్, ఇంత రాత్రిలో ఎందుకెళ్తారా? పొద్దున్నే వెళ్ళొచ్చుగా, నా మాట వినరా? రాత్రి వేళ ఎందుకెళ్తున్నావు అని మా అమ్మ చెప్పింది. మళ్ళీ పడుకున్న తర్వాత అర్ధరాత్రి 2 గంటల 15 నిమిషాలకు శివశంకర్ నిద్రలేపి డోన్లో వదిలేస్తానని చెబితే వద్దు కర్నూలు బస్టాండ్ లో వదిలే, అక్కడి నుంచి బస్సుకు వెళ్తానని చెప్పినా వినలేదు. రాత్రి ఎక్కువగా మద్యం తాగడంతో మైకంలోనే ఉన్నాడు. ఈ టైంలో వద్దు, బైక్ డోమ్ లైట్ కూడా లేదు అని చెప్పినా వినలేదు. నాకు బైక్ నడపడం అలవాటే, డోన్లో దింపేస్తాను రా అని బలవంతం చేస్తే అతని పల్సర్ బైక్ పై బయలుదేరాం. బైక్ హెడ్ లైట్ కూడా లేదు, ఇండికేటర్ వెలుగులోనే బయలుదేరాం. చిన్నటేకూరు సమీపంలో ఓ బంకులో 300 రూపాయలకు పెట్రోల్ పోయించుకుని నేషనల్ హైవే మీదకు వచ్చాం. అప్పుడే వర్షం మొదలైంది. ఆ వర్షంలోనే 5-6 కిలోమీటర్లు వెళ్లామో లేదో 70 కిలోమీటర్లకు పైగా ఓవర్ స్పీడ్ తో బైక్ నడుపుతున్న శివశంకర్ డివైడర్ కు ఢీకొట్టగానే నేను డివైడర్ మధ్యలో గడ్డిలో పడిపోయాను. బైక్ తో పాటు శివశంకర్ రోడ్డు మధ్యలో పడిపోయాడు. నేను వెళ్లి పిలవగా పలకలేదు. తల నుంచి రక్తం కారుతోంది. బలవంతంగా లాక్కుంటూ వెళ్లి రోడ్డు పక్కకు తీసుకొచ్చాను. బైక్ ను కూడా పక్కకు తీసే ప్రయత్నం కూడా చేశాను. వాహనాలు వేగంగా వస్తుండడంతో సాధ్యం కాలేదు. నీలం రంగు బస్సు ఒకటి ముందుగా రోడ్డు పైన పడిన బైక్ ను ఢీకొట్టి వెళ్ళింది. ఆ బస్సు వెళ్లిన కొన్ని క్షణాలకే కావేరీ ట్రావెల్స్ బస్సు అతి వేగంగా బెంగళూరు వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో ఉన్న మా బైక్ ను ఢీకొని దూసుకుంటూ వెళ్లడం నా కళ్ళారా చూశా. నా కళ్ళ ముందే మంటలు చెలరేగి క్షణాల్లో బస్ అంతా కాలిపోయింది. నాకేమీ అర్థం కాలేదు. భయపడిపోయా. వెంటనే సొంత ఊరు రాంపల్లి వచ్చేశాను. కానీ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేదు. అమ్మ మాట విని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదంటూ పోలీసు విచారణలో ఎర్రిస్వామి కన్నీళ్లు పెట్టుకున్నాడు.